మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ విచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చంద్రుతి మండల కాంగ్రెస్ తరపున స్వాగతం పలుకుతున్నట్లుగా మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి తెలిపారు. ఏడవ తేదీన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు ఈ యొక్క 3 నెలల్లోనే వేములవాడకు తీసుకువస్తున్నటువంటి పెద్దలు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఈ ప్రాంత ముద్దుబిడ్డ అయినటువంటి పొన్నం ప్రభాకర్ అన్న కావచ్చు, వీరందరూ కూడా ఈ యొక్క వేములవాడలో 7వ తారీఖు సాయంత్రం 5 గంటలకు జరిగే బహిరంగ సభలో దేవస్థానం ఆనుకుని ఉన్నటువంటి ఆలయ ప్రాంగణం లోపలనే వారి యొక్క మీటింగ్ను పెట్టడం జరిగింది. ఈ యొక్క చందుర్తి మండలం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి వస్తున్న సందర్భంగా అధిక సంఖ్యలో రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, మరియు కర్షకులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ యొక్క రేవంత్ రెడ్డి గారి మీటింగ్ను విజయవంతం చేయాలని చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ, ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన సందర్భంలో కూడా ఈ యొక్క ఎప్పుడు కూడా దేవస్థానానికి జాతర సందర్భంగా వచ్చినటువంటి ముఖ్యమంత్రులు ఎవరు కూడా లేరు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా పట్టు వస్త్రాలతో పాటు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి పలు సమస్యలపైన కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలలో కూడా పాలు వస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కూడా స్వాగతం తెలియజేస్తూ, ఆ యొక్క సభను విజయవంతం చేయడానికి అన్ని గ్రామాల నుంచి మహిళా సంఘాలు, యువకులు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి రేవంత్ రెడ్డి గారి సభను విజయవంతం చేయాల్సిందిగా పెద్దలు ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్ గారి నాయకత్వంలో కూడా ఈ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లి ఆ యొక్క సభను విజయవంతం చేయాలని చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. 7వ తారీఖు రోజున గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు, అలాగే మహాశివరాత్రి జాతరను పురస్కరించుకొని వేములవాడ రాజరాజేశ్వర స్వామికి అధికారికంగా పట్టు వస్త్రాలను సమర్పించి ఆ పక్కన ఉన్నటువంటి గుడి చెరువులో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భారీ బహిరంగ సభకు మన వేములవాడ నియోజకవర్గం, రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి కూడా భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు, పార్టీ శ్రేణులు, నాయకులు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏర్పడిన ఒక 100 రోజుల లోపలే మన వేములవాడ నియోజకవర్గానికి ఒప్పించి తీసుకొస్తున్నటువంటి మన అందరి ఆరాధ్య నాయకులు, వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ వైపు ఆదిశ్రీనివాస్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.